హాయ్ అండి, బాగున్నారా అందరని? మా వెస్టేజ్లో మేడం గారండి, లక్ష్మి మేడం, ఎన్వి లక్ష్మి గారండి పేరు. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్, గుడ్ మార్నింగ్ టు ఆల్ మై వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మన వెస్టేజ్లో ఉన్నటువంటి వాటర్ యొక్క పవర్ని చూపించబోతున్నాను. సో మీకు వీడియోని అందిస్తున్నటువంటి మేడంకి మీరు ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే మనకి ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి కావాల్సిన వాటర్, బాడీలో 71% వాటర్ ఉండాలి. మరి అలాంటి వాటర్ మీరు తీసుకున్నది కరెక్ట్గా ఉందా లేదా, హెల్దీ వాటర్ తీసుకుంటున్నారా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో ఇప్పుడు చెక్ చేస్తున్నామండి. యాక్చువల్లీ ఇది ఒక ఏరియాలోదండి మా లీడర్ సుజాత గారి దగ్గర నుంచి తీసుకున్న వాటరు, ఇది మన వెస్టేజ్లో ఉన్నటువంటి వాటర్ ప్యూరిఫైర్ నుంచి తీసుకున్న వాటరు. అండ్ నెక్స్ట్ ఇది గీతా గారు రావులపాలెం దగ్గర, ఏ ఊరమ్మా? రావులపాలెంలో ఆ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ ఇది జయలక్ష్మి గారు, ఇది కూడా రావులపాలెంలో వేరే ప్లేస్ దగ్గర నుంచి తీసుకున్న వాటర్. సో వీటి యొక్క టీడీఎస్ని ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇదిగోండి టీడీఎస్ మిషన్, జస్ట్ ఆన్ చేశాను. ఆన్ చేసినప్పుడు 0 వచ్చింది. జూమ్ చేసుకోండి, ఓకేనా? 0 వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని ఇందులో పెడుతున్నాను. ఊరి దేవుడా, ఇంకా ప్రెస్ చేయకూడదు, మొత్తం అంతా టీడీఎస్ వచ్చేసిన తర్వాత కింద ప్రెస్ చేసి హోల్డ్లో పెట్టాలి. హోల్డ్లో పెట్టాను. సుజాత గారు, సుజాత మేడం, 573 వచ్చిందండి వీళ్ళ టీడీఎస్. వీళ్ళ టీడీఎస్ చూడండి, 573 వచ్చింది టీడీఎస్, ఓకేనా? ఇప్పుడు ఇది క్లియర్ చేస్తానండి. మళ్ళీ వాటర్ అంతా కూడా దులుపుతున్నాను. ఇప్పుడు మళ్ళీ చూడండి, మళ్ళీ ఆన్ చేశాను, 0 వచ్చింది. ఇప్పుడు మన వెస్టేజ్ వాటర్ కాకుండా మిగిలిన వాటర్ని టెస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి 0 వచ్చింది. ఈ వాటర్ టెస్ట్ చేస్తున్నాను. మనకి ఇక్కడికి ములిగే వరకు కూడా దీన్ని పెట్టాలి, టీడీఎస్ మిషన్ని. వాటర్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ కింద ఉన్నటువంటి హోల్డ్ బటన్ని నొక్కితే 234 వచ్చిందండి, ఓకేనా? ఇది రావులపాలెంలో ఒక ఏరియాలోదండి. రావులపాలెంలో ఆత్రేయపురం ఆ దగ్గర సరౌండింగ్ ఏరియా అండి ఈ వాటరు, ఓబులంక. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేశానండి, మళ్ళీ జీరోస్ పెట్టేశాను. ఇప్పుడు ఇది కూడా రావులపాలెంలో వేరే ఏరియా దగ్గర వాటర్ అండి, ఇందులో పెడుతున్నాను. $383 వచ్చిందండి. యాక్చువల్లీ 390 వచ్చింది. నేను పైకి తీసేటప్పటికి చేంజ్ అయిపోయింది, 390 అనుకోండి పోనీ, ఓకేనా? సో ఇప్పుడు ఇది కూడా క్లియర్ చేసేస్తున్నాను. క్లియర్ చేశాను, మళ్ళీ ఆన్ చేశాను. ఇప్పుడు మన వెస్టేజ్ వాటర్ చూడండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. ఎంత వచ్చిందండి? 154. 154 కాదండి, 54, ఓన్లీ 54. పక్కన ఒకటి కాదు మేడం, అది 0 మేడం. చూడండి క్లియర్గా చూడండి, స్పెట్స్ తుడుచుకొని చూడండి, లేకపోతే 0 అది. ఓకే ఓకే అండి, కనిపించింది. 54 ఓన్లీ. కావాలంటే జూమ్ చేస్తాను. 54 చూసాను, ఓకేనా? సో లీడర్స్ చూసారు కదా, ఏరి సుజాత గారు. సో లీడర్స్ అర్థమైంది కదండి. ఈ గ్లాస్ మీకు తెలియటం కోసం మన వెస్టేజ్ వాటర్ ఈ గ్లాస్లో వేసాను. మిగిలిన వాటర్ని ఈ విధంగా చూపించాను. యాక్చువల్లీ ఇది మాచవరం అండి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మాచవరం ఏరియాలో ఉన్నటువంటి వాటర్. ఇది ఎంత వచ్చిందమ్మా టీడీఎస్? 500 చిల్లర వచ్చింది. యాక్చువల్లీ టీడీఎస్ మీరు గూగుల్ చేస్తే మీకు అర్థమవుతుంది. టీడీఎస్ అనేది 50 నుంచి 150 వరకు ఉంటుంది, తాగడానికి పనికొస్తుంది. ఇంకా దాటింది అంటే మన వాటర్ తాగడానికి పనికి రాదు. సో ఇది బట్టలు ఉతుక్కోవడానికి కూడా పనికిరాని వాటర్ అని చెప్పొచ్చు. ఇలాంటి వాటర్ తాగితే ఫ్యూచర్లో ఇప్పుడు ఏమి ఉంటుంది, ఇప్పుడు దాహం తీరుతుంది, వంట అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. బట్ ఏంటంటే ఫ్యూచర్లో కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ రావులపాలెం నుంచి ఈ రెండు కూడా రావులపాలెం ఏరియా. ఇది ఓబులంక నుంచి, ఇదేమో రావులపాలెం ఏరియా. ఓకే, రావులపాలెం. జి అని ఉన్నది ఓబులంక అండి, జే అని ఉన్నది రావులపాలెం. సో ఈ రెండింటి వాటర్ ఎంత వచ్చింది టీడీఎస్? 300 చిల్లర వచ్చింది. ఇది 250, ఇది 300 వచ్చింది. సో పర్వాలేదు అంతే, కానీ మంచి వాటర్ అయితే కాదు.
సో ఇప్పుడు చూడండి మన వెస్టేజ్ వాటర్ ఎంత వచ్చింది, 54 వచ్చింది. టీడీఎస్ ఎంత ఉండాలని చెప్పాను, 50 నుంచి 150 లోపు ఉండి తాగడానికి పనికి వస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైర్ వలన ఎంత బెనిఫిట్స్ ఉన్నాయనేది. టీడీఎస్ మెయింటైన్ అవుతుంది. మెయిన్ ఏంటంటే యాక్చువల్లీ మేము వాటర్ ప్యూరిఫైర్ వేయించుకోక ముందు మా వాటర్ ఎంత ఉండేదంటే 350 క్రాసెస్ ఉంటుంది. అది నేను మరిగించి చల్లార్చి రాగి బిందులో వేసిన వాటర్ టెస్ట్ చేస్తే 350 పైనే వచ్చేది. వాటర్ ప్యూరిఫైర్ వేయించిన తర్వాత చూసారు కదా, మీ ముందే మేము టెస్ట్ చేసి చూపించాం, 54 వచ్చింది. లీడర్స్, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ఫస్ట్ వాటర్ని మార్చాలి. మా వెస్టేజ్లో ఉన్నటువంటి వాటర్ ప్యూరిఫైర్ ఎంత మంచి వాటర్ ప్యూరిఫైర్ అనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. యాక్చువల్లీ బయట వాటర్ ప్యూరిఫైర్లు కూడా చాలా ఉంటుంటే తక్కువ రేట్లకు వస్తున్నాయని అవి కొనుక్కుంటారు జనాలందరూ కూడా. బయట వాటర్ ప్యూరిఫైర్ కొనుక్కోవడం వలన మెయిన్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అది నార్మల్ ప్లాస్టిక్తో తయారైంది. దానివల్ల ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ నిలువ ఉండే కొద్ది ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే ఆ వాటర్ ప్యూరిఫైర్ ద్వారా వచ్చినటువంటి ప్యూరిఫై అవుతుందని ఫీల్ అవుతాం. బట్ ఏంటంటే ఆ వాటర్లో కూడా టీడీఎస్ అనేది ఉండట్లేదు. రీసెంట్గా మేము ఒక వాటర్ ప్యూరిఫైర్ దగ్గర వాటర్ టెస్ట్ చేస్తే అది కూడా టీడీఎస్ బ్యాలెన్స్ చేయలేకపోతుంది, 100 దాటింది. సో మన ఎంత పర్ఫెక్ట్గా ఉందో మీరే చూసారు కదా. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన వాటర్ ప్యూరిఫైర్లో మెటీరియల్ ఏంటంటే యాంటీ బొటానికల్ స్టెరిలైజర్ అనే మెటీరియల్తో తయారవుతుందండి. ఈ మెటీరియల్ ఎక్కడ ఉంటుందంటే ఆపరేషన్ థియేటర్లో మెటీరియల్తో ఉంది. సో ఆపరేషన్ థియేటర్లో ఉండే మెటీరియల్ ఏది కూడా మనకి ఫంగస్ ఫామ్ అవ్వకుండా చేస్తుంది. అదేవిధంగా మన వాటర్ ప్యూరిఫైర్లో వాటర్ కూడా మీకు ఎలాంటి ఫంగస్ రాకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. మీరు 1 ఇయర్ పాటు ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆ వాటర్ని హ్యాపీగా తాగొచ్చు, మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. అంటే మెయిన్ ఏంటంటే మన వాటర్ ప్యూరిఫైర్లో ఫిల్టర్స్ అని చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మన వాటర్ ప్యూరిఫైర్ ఫిట్ చేయడానికి కూడా 1 రూపీ పే చేయవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ సర్వీస్కి కూడా మనం 1 రూపాయి పే చేయవసరం లేదు. మన ఫిల్టర్ కూడా చాలా బాగుంటుంది. మన ఫిల్టర్ని తీసి తోముకుంటే మళ్ళీ నీట్గా అయిపోతుంది. అది వాటర్ ఏరియాని బట్టి తోముకోవాల్సి వస్తుంది, క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మెయిన్ ఏంటంటే మన వాటర్ ప్యూరిఫైర్ వెస్టేజ్లో ఉన్నటువంటి షార్ప్ వాటర్ ప్యూరిఫైర్లో మినరల్స్ అనేది బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. సో ఇంతకన్నా ఇంకేం కావాలి, మినరల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, టీడీఎస్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇలాంటి వాటర్ తాగడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. విత్ ప్రూఫ్ నేనే. యాక్చువల్లీ మా హస్బెండ్ వెయిట్ వచ్చేసి 108 ఉండేవారండి వెస్టేజ్లోకి రాకముందు. మా హస్బెండ్కి కాళ్ళు నొప్పులు అవి చాలా ఎక్కువ ఉండేవి. వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత వాటర్ ప్యూరిఫైర్ వేయించుకున్న తర్వాత మా హస్బెండ్ వెయిట్ లాస్కి నేను కోర్స్ వాడాను. ప్లస్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు కూడా వాటర్ ప్యూరిఫైర్ వేయించిన తర్వాత తగ్గాయి. అంటే బయట వాటర్ అనేది మినరల్స్ ఏమి ఉండవు, ఏదో గడ్డి తాగినట్టుగా కడుపు నింపుకుంటున్నాం తప్ప ఆ వాటర్ వల్ల బాడీకి ఇమ్యూనిటీ పవర్ రాదు, హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయిపోతాయి, కిడ్నీ వర్కింగ్ అనేది ఎక్కువైపోయి కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్లీజ్ ఇప్పటికైనా సరే మీకు ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళని కాంటాక్ట్ చేసి మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైర్ని వేయించుకోండి. ఫస్ట్ మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ని టెస్ట్ చేయించుకొని మీకు కనుక 150 దాటింది లేదా 200 దాటింది అంటే కనుక ఖచ్చితంగా అర్జెంటుగా మా లీడర్కి కాల్ చేసి మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైర్ అనేది వేయించుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్.